ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. Then Jesus told him, because you have seen me, you have believed. Blessed are those who have not seen and yet have believed. Gospel of John chapter 20 verse 29. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఈరోజు చాలా సుస్పష్టంగా సెలవిస్తుంది. ఎవరైతే దేవుణ్ణి నమ్మగలరో వారు ధన్యులు. ఆయన అద్భుతాలు చూస్తేనే నమ్ముతాం, ఆయన మాకు అనారోగ్యమును తొలగిస్తేనే నమ్ముతాం, ఆయన మమ్మల్ని అప్పుల నుండి బయటపడేస్తేనే మేము విశ్వసిస్తాం, నేను అనుకున్న జాబు మాకు ఇస్తేనే యేసయ్యని నమ్ముకుంటామని చెప్పేవారు కాదు ధన్యులు. ఆయన చూడకుండా ఎవరైతే నమ్మగలరో, ఎవరైతే విశ్వసించగలరో వారు ధన్యులు. తప్పకుండా వారి జీవితంలో మేలులను చూస్తారు. ఈ రోజున వాక్య భాగమును చూస్తే తోమాతో ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. ప్రభువు తోమాతో అంటున్నాడు, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. శిష్యుడు అపోస్తుల్లో ఒక్కడుగా ఉన్నటువంటి తోమా. ఆయన వెంట 3.5 సంవత్సరాలు తిరిగిన తోమా యేసయ్యనే నమ్మలేకపోయాడు, అవిశ్వాసిగా మారిపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసివి అని చెప్పుకుంటూ మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తూ ప్రతి వారము ఆయన ఆరాధిస్తూ వాక్యము వింటూ ఉన్న నీవు ఒకవేళ అవిశ్వాసముతోనే ఉన్నావేమో ఒక్కసారి ప్రశ్నించుకో, పరీక్షించుకో. నీవు నమ్మితేనే అద్భుతాన్ని చూస్తావు. నమ్మకుండా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నీవు అనుకున్న కార్యం నీవు చూడలేవు. దేవుడు ఏదైనా కార్యము అన్యుల జీవితంలో చేస్తే వారు కూడా నమ్ముతారు. నీవు నమ్మడం గొప్ప పెద్ద విషయం ఏం కాదు. అందుకే లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మువాడు ధన్యుడు అని. దేవుడు వాక్యము ద్వారా మనకు ఎన్నో వాగ్దానాలను ఇచ్చాడు. బైబిల్ గ్రంథము అంతా కూడా వాగ్దానములతో నింపబడింది. ఏ అపాయము నీ గుడారము సమీపించదు అని ప్రభు అన్నాడు. నీవు పడిపోకుండా ఆయన దేవ దూతలు నీకు కావలిగా ఉంటారు అన్నాడు. తల్లి మరచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను విడువను అన్నాడు. నేను పొందిన గాయముల చేత నీకు స్వస్థత అన్నాడు. ఆస్తికర్తలుగా నిన్ను నేను చేస్తానన్నాడు. వీటన్నిటిని ప్రక్కన పెట్టి ఈ వాగ్దానములను నమ్మకుండా మనము విశ్వాసములో కొనసాగితే మనకు మరొక కొత్త వాగ్దానం కావాలి అంటే అలా అయితేనే నమ్ముతాం. ఏదో ఒక కార్యము కనబరిస్తేనే మేము విశ్వసిస్తామని అవిశ్వాసముతో జీవించవద్దు. ఆయన ఇచ్చే ధన్యతను కోల్పోవద్దు అని వాక్యము మాట్లాడుతుంది. అయితే తోమా ఆ మాట చేత ఎంతో బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. నా ప్రభువా, నా దేవా అని అన్నాడు. దాని తరువాత అతనిలో ఉన్న అవిశ్వాసము తొలగిపోయి ఎంతో గొప్పగా సేవ చేశాడు. మన భారతదేశానికే వచ్చి అనేకమైన అద్భుతాలను జరిగించాడు. పండితులు సైతము తోమా యొక్క విశ్వాసమును చూసి ఆశ్చర్యపోయి యేసు ప్రభు వారిని విశ్వసించారు. నీవు నమ్మగలిగితే, నీవు సంపూర్ణమైన విశ్వాసముతో జీవించగలిగితే తప్పకుండా నీవు మేలులను చూస్తావు. నీ ద్వారా కూడా అనేక మంది రక్షించబడతారు, ఆశీర్వదింపబడతారు. తోమా అన్ని రోజులు ప్రభువుతో పాటు ఉండినా ఎందుకు నమ్మలేకపోయాడంటే దానికి కారణాలు ఉండొచ్చు. తమతో పాటు ఉన్న మనుష్యుల ప్రభావం అయి ఉండొచ్చు, లేదా తన మనస్సులో ఉన్న సందేహాల వలన కావచ్చు, లేదా ఇది ప్రకృతికి విరుద్ధమైనది కదా, ఎన్నడూ ఇలాంటిది జరగలేదు కదా అని ఆలోచనైనా తనలో ఉండొచ్చు. ఈరోజు ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే మనం తొలగించుకోవాలి. అలాంటి మనుషుల మధ్య మనం జీవిస్తుంటే వారికి దూరంగా ఉండాలి. వారంటారు, ఇది ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యము, పాస్టర్ చెప్తే నీవెలా నమ్ముతున్నావు, నిన్నేదో మోసం చేయడానికే, నిన్ను
పిచ్చివాణిని చేయడానికే అని చెప్పి నీలో సందేహం పెడతారు. బహుశా ఆ రోజున తోమాతో వారి ఇంటి వారే, వారి యొక్క బంధువులో, కుటుంబ సభ్యులో అనే ఉంటారు. యేసు ప్రభు వారు మరలా తిరిగి లేస్తాడంటే నీవెలా నమ్ముతున్నావు తోమా, మరి ఇంత అమాయకుడివా అన్నట్లుగా మాట్లాడి అతనిలో సందేహాన్ని, అవిశ్వాసాన్ని కలిగించి ఉండొచ్చు. అందుకే అలా తోమ ప్రవర్తించి ఉండొచ్చు. అయితే మనం అందరము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు ఏదైనా చేయగలడు. ఒక మనిషి ఏమి చెయ్యకపోవచ్చు, నిజమే. సేవకుడు ప్రార్థన మాత్రమే చేయగలడు, నిజమే. కానీ కార్యం చేసేది, చేయించేది దేవుడు మాత్రమే. ఆయన ఏదైనా చేస్తాడు. కాబట్టి చూడక ముందే నమ్ము, ధన్యతను పొందుకో. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవా, కృపగలిగిన మా తండ్రి, మీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. అవిశ్వాసులుగా మేము ఉండకూడదని, విశ్వాసము కలిగి జీవించాలని, చూడక నమ్మువారు ధన్యులని తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఎటువంటి సందేహము లేకుండా ప్రభువా, అయా మేము ప్రార్థిస్తే ఖచ్చితంగా మా జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారని, మరి సందేహాన్ని పక్కన పెట్టి, అవిశ్వాసాన్ని పక్కన పెట్టి ప్రభువా, మీపైన నమ్మకం కలిగి మేము జీవించాలని తండ్రి అయా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపాహస్తము వారికి తోడుగా ఉంచండి. వారికి ఉన్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, శోధన వాటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి సంపూర్ణమైన, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత అయా స్వస్థత పొందుకునే వారముగా ఉంటామని సెలవిచ్చిన దేవుడవు మీరే ప్రతి బిడ్డను స్వస్థపరచండి. అయా మరి తండ్రి ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు శ్వాస సరిగ్గా తీసుకోండి, బిడ్డల్ని తండ్రి మీరు తాకండి, అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగించండి, మరణాన్ని కూడా జీవముగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఆర్థికంగా చిత్తికిపోయి ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆర్థిక విషయంలో తండ్రి మీరే సహాయము చేయండి, వారిని మీరు బలపరచండి. చేస్తున్నటువంటి కష్టార్జితమును తండ్రి అయా మీరే తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువ. అదే విధంగా నా ప్రభ, అప్పుల వలయాల్లో చిక్కుకున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి నా ప్రభ. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటిని కొట్టివేయండి. అందరితో సమాధానముగా, ప్రేమగా జీవించేటువంటి కృపను దయచేయండి నా ప్రభువ. అదే విధంగా నా ప్రభువ, ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి ఎందరైతే బిడ్డలు మొరపెడుతున్నారో తండ్రి వారి మొరను మీరు ఆలకించండి. మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా అయా వారికి సాటి అయిన సహకారాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన బలాన్ని, శక్తిని మీరు వారికి అనుగ్రహించండి నా దేవా. అదే విధంగా నా ప్రభువ, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే వాద్యమాడి వారిని గెలిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువ, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశాన్ని సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా యొక్క భారతదేశాన్ని మీరు నిలవబెట్టండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి యొక్క పరిచర్యను తండ్రి అయా మరి తండ్రి అనేక చోట్ల
పట్ల విస్తరింపు చేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి నా ప్రభా. విధవరాల పక్షముగా మీరే ఉండి న్యాయమును తీర్చమని, అనాథలను ఆదరించమని, అభాగ్యులను ఆదుకోమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.